పాకిస్తాన్లో ఒక్కసారిగా సంస్కృతిపై ప్రేమ ముంచుకొచ్చింది. దాదాపు 8 దశాబ్దాలుగా అల్మారాల్లో పెట్టి తాళం వేసిన చరిత్ర దుమ్ము దులపడం మొదలుపెట్టారు. లాహోర్ వీధుల్లో ఎన్నడో మర్చిపోయిన పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు ఒక్కొక్కటిగా మళ్లీ బోర్డుల మీద ప్రత్యక్షమవుతుండడంతో స్థానికులతో పాటు సోషల్ మీడియా జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి వరకు ఇస్లాంపురా అని పిలువబడిన ప్రాంతం ఇప్పుడు మళ్లీ కృష్ణనగర్ అయింది. బాబ్రీ మసీద్ చౌకా కాస్త జైన్ మందిర్ చౌకాగా మారింది. రెహ్మాన్ గలీ బోర్డు తీసేసి రామ్ గలీ అని తగిలించారు. ఫాతిమా జిన్నా రోడ్ వింటేజ్ లుక్లోకి వెళ్ళి క్వీన్స్ రోడ్గా దర్శనమిస్తోంది. పాకిస్తాన్లో ఈ మార్పుల వెనుక అసలు రహస్యం చరిత్ర ప్రేమ కాదు, పక్కా ఆర్థిక గణితం అని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చే ప్యాకేజీ ఎంతో అవసరం. మరోవైపు FATF ముద్ర పడకుండా చూసుకోవాలి. అందుకే ప్రపంచ దేశాల ముందు తాము ఎంతో టాలరెంట్ అండ్ సెక్యులరీ అని ప్రూవ్ చేయడానికే ఈ కలరింగ్ ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ పేర్లన్నీ మార్చినంత మాత్రాన అక్కడి మైనారిటీలైన హిందూ, సిక్కు, క్రైస్తవుల జీవితాలు మారుతాయా? వీధుల్లో బోర్డులు మార్చడం చాలా సులువు, కానీ మనసుల్లో దశాబ్దాలుగా నాటుకుపోయిన భావజాలం మార్చడం అంత ఈజీ కాదు. మరి ఈ బోర్డుల మార్పిడి పాక్పై డాలర్ల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి.